మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. వాటిలో కొన్ని ప్రేమ, కర్తవ్యం ఇంకా త్యాగం మధ్య ఉండే ఆ సన్నటి గీత మీద నడుస్తాయి. ఈరోజు మనం అలాంటి ఒక గాథ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే దేవయాని కచుడి కథ. విధి, ధర్మం అనే చిక్కుముడిలో ఇరుక్కున్న ఒక విషాద ప్రేమ కథ ఇది. యుగయుగాలుగా దేవతలకీ అసురులకీ మధ్య స్వర్గాధిపత్యం కోసం ఒక నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో రెండు వర్గాలు ఎన్నో గెలుపు ఓటముల్ని చూశాయి. కాని రానురాను అసురులదే పైచేయవసాగింది. వాళ్లకి ఒక తిరుగులేని ఆధిక్యం లభించింది. ఓటమి అంచున నిలబడ్డ దేవతలు తమ ఉనికినే కాపాడుకోవాల్సిన పరిస్థితికొచ్చారు. వాళ్లు అలా ఓడిపోవడానికి కారణం కేవలం అసురుల బలం కాదు, వాళ్ల గురువు దగ్గరున్న ఒక రహస్య అస్త్రం. ఆ రహస్యం పేరే సంజీవని విద్య. అంటే చనిపోయిన వాళ్లను కూడా తిరిగి బ్రతికించేసే మంత్రమనమాట. అసురుల గురువైన శుక్రాచార్యుడికి ఈ విద్య పూర్తిగా తెలుసు. దానివల్ల యుద్ధంలో ఎంతమంది అసురులు చనిపోయినా ఆయన తన మంత్రశక్తితో వాళ్లందర్నీ మళ్లీ బ్రతికించేవాడు. దీంతో దేవతల సైన్యమేమో రోజురోజుకి తగ్గిపోతోంది, కాని అసురుల సైన్యం మాత్రం అస్సలు చెక్కు చెదరట్లేదు. ఈ యుద్ధంలో ఇలాగైతే గెలవడం అసాధ్యం అని దేవతలకి అర్థమైపోయింది. అందుకే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా సరే ఆ సంజీవని విద్యను సంపాదించాలని నిశ్చయించుకున్నారు. దీనికోసం తమలోకెల్లా అత్యంత సమర్థుడైన ఒక యువకుణ్ణి శత్రువుల శిబిరంలోకి పంపాలని ప్లాన్ వేశారు. ఆ మిషన్ కోసం ఎంపికైన ఆ యువకుడే కచుడు, దేవతల గురువైన బృహస్పతి కొడుకు. తేజస్సు, వినయం, దృఢసంకల్పం అన్నీ ఉన్నవాడు. ఇప్పుడు తన జాతిని రక్షించే ఆ పెద్ద బాధ్యతను తన భుజాలమీద వేసుకుని శుక్రాచార్యుడి శిష్యుడిగా చేరి సంజీవని విద్య నేర్చుకోవడానికి బయల్దేరాడు. కచుడి ప్రయాణం అతన్ని నేరుగా శత్రువుల గుండెకాయలాంటి ప్రదేశానికి, అంటే శుక్రాచార్యుని ప్రశాంతమైన ఆశ్రమానికి తీసుకొచ్చింది. కాని అక్కడే అతని విధి ఒక ఊహించని మలుపు తీసుకోబోతోంది. కచుడు శుక్రాచార్యుడి ఆశ్రమంలో అడుగుపెట్టాడు. తన వినయంతో, గురుభక్తితో శుక్రాచార్యుడి మనస్సు గెలుచుకుని ఆయనకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా మారిపోయాడు. తన అసలు లక్ష్యమేంటన్నది మాత్రం ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కచుడు అలా గురుసేవలో మునిగిపోయి ఉండగా ఒక జత కళ్ళు అతన్నే గమనిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, శుక్రాచార్యుడి ఒక్కగానొక్క కూతురు దేవయాని. కచుడి రూపం, అతని గుణగణాలు, ఆ అంకిత భావం ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏళ్లు గడిచిపోయాయి. కచుడు తన గురుసేవలో ఎలాంటి లోటూ రానివ్వలేదు. అదే సమయంలో దేవయాని మనస్సులో అతనిపై ప్రేమ మొదలై అది ఒక పెద్ద వృక్షంలా పెరిగింది. ఆమె తన సమయం మొత్తం దాదాపుగా కచుడితోనే గడపసాగింది. కాని ఈ ప్రశాంత వాతావరణం ఎంతో కాలం నిలవలేదు. కచుడు దేవతల గూఢచారి అని, అతని అసలు ఉద్దేశ్యం సంజీవనీ విద్యను దొంగిలించడమేనని అసురులు కనిపెట్టేశారు. ఇంకేముంది, వాళ్లకి పట్టలేని కోపం వచ్చేసింది. అసురులు కచుడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి అడవిలో చంపేసి క్రూరమృగాలకు ఆహారంగా పడేశారు. మరోసారి అతని శరీరాన్ని ముక్కలు చేసి సముద్రంలో కలిపేశారు. ఇక మూడోసారైతే అత్యంత దారుణంగా అతని శరీరాన్ని కాల్చి బూడిద చేసి శుక్రాచార్యుడు తాగే సురలో, అంటే మద్యంలో కలిపేశారు. ప్రతిసారీ కచుడు తిరిగి రాకపోవడంతో దేవయాని దుఃఖంతో తల్లడిల్లిపోయింది. తన తండ్రిని వేడుకుని అతని ప్రాణాలను ఎలాగైనా తిరిగి తీసుకురమ్మని ప్రతిమాలింది. శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు కదా, అందుకే ఆమె ప్రేమకు కరిగిపోయి తన సంజీవనీ విద్యను ఉపయోగించి ప్రతిసారీ కచుడిని బ్రతికిస్తూ వచ్చాడు. ఇలా ప్రతిసారీ కచుణ్ణి కాపాడటం ద్వారా దేవయాని ప్రేమ ఇంకా బలపడింది. తనే అతని రక్షకురాలనే ఆమె భావించింది. అందుకే మూడోసారి కచుడు కనిపించనప్పుడు ఆమె తన తండ్రితో ఖరాఖండిగా చెప్పేసింది, నాన్నా, ఈసారి కచుడు తిరిగి రాకపోతే నేన్కూడా బ్రతకను అని. ఇది ఆమె ప్రేమ తీవ్రతకు నిదర్శనం. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. కూతురి మాటలకు కట్టుబడిన శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూశాడు. కచుడు తన కడుపులోనే బూడిద రూపంలో ఉన్నాడని గ్రహించాడు. ఇప్పుడు ఆయన ముందొక పెద్ద ధర్మసంకటం. కచుడిని బ్రతికిస్తే తాను మరణిస్తాడు. మరి ఏం చేయాలి? కూతురిని సంతోషపెట్టాలా, లేక తన ప్రాణాన్ని కాపాడుకోవాలా? ఈ ధర్మసంకటంలోంచి బయటపడటానికి శుక్రాచార్యుడు ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నాడు.
ఆయన తన కడుపులోనే ఉన్న కచ్చుడితో మాట్లాడి అతనికి సంజీవని మంత్రాన్ని ఉపదేశించాడు. కుమారా, నేను నిన్ను బ్రతికిస్తాను, నా కడుపు చీల్చుకుని బయటకు వచ్చి ఆ తరువాత ఈ విద్యతో నన్ను తిరిగి బ్రతికించు అని చెప్పాడు. శుక్రాచార్యుడు సంజీవని విద్యతో కచుడికి ప్రాణం పోశాడు. వెంటనే కచుడు ఆయన పొట్టను చీల్చుకుని బయటకొచ్చాడు. గురువు మరణించాడు. కాని కచుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తాను నేర్చుకున్న విద్యను ప్రయోగించి శుక్రాచార్యుణ్ణి తిరిగి బ్రతికించాడు. అంతే, దేవతల లక్ష్యం నెరవేరింది. కచుడు సంజీవని విద్యను సాధించేశాడు. 1000 సంవత్సరాల గురుకులవాసం పూర్తయింది. కచుడు దేవలోకానికి తిరిగి వెళ్లే సమయం వచ్చేసింది. కాని అతని ముందు చివరిది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా కఠినమైన పరీక్ష నిలిచి ఉంది. ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు, ధర్మ సూక్ష్మాలను పరీక్షించే ఒక సంఘర్షణ. ఎందుకంటే ఒక విద్యార్థికి గురువు, గురుపుత్రిక దైవంతో సమానం. వాళ్లని గౌరవించడమే విద్యార్థి ప్రథమ కర్తవ్యం. అదే అతని ధర్మం. కచుడు వెళ్ళిపోతున్నాడని తెలియగానే దేవయాని అతని దగ్గరికి వచ్చి తన ప్రేమను వ్యక్తపరిచింది. కచా, నీకోసం నేను నా తండ్రిని కూడా ఎదిరించాను. నీ ప్రాణాలను ఎన్నోసార్లు కాపాడాను. మన బంధం సామాన్యమైనది కాదు. నన్ను వివాహం చేసుకో అని అడిగింది. ఆ మాటలు వినగానే కచుడు దిగ్భ్రాంతి చెందాడు. కాని చాలా సున్నితంగా, అదే సమయంలో దృఢంగా తన నిరాకరణను తెలియచేశాడు. దేవయాని, నీపై నాకు అపారమైన గౌరవముంది. కాని నువ్వు నా గురువు కుమార్తెవి. అంతేకాదు, నేను ఆయన శరీరం నుండే పునర్జన్మ పొందాను. ఆ లెక్కన నువ్వు నాకు సోదరివి. నిన్ను వివాహం చేసుకోవడం మహా అధర్మం అని బదిలిచ్చాడు. కచుడు ధర్మానికి కట్టుబడటాన్ని దేవయాని ఒక దారుణమైన ద్రోహంగా భావించింది. తన ప్రేమను అతను తిరస్కరించాడని ఆమె గుండె బద్దలైంది. ఆ ప్రేమ ఇప్పుడు భరించలేని కోపంగా మారిపోయింది. ఆ తిరస్కారంతో, అవమానంతో రగిలిపోయిన దేవయాని కోపంతో కచుడ్ని శపించింది. నీ కర్తవ్యం కోసం నా ప్రేమను కాలరాశావు కదా, కాబట్టి నువ్వు ఇంత కష్టపడి నేర్చుకున్న ఈ సంజీవని విద్య నీకెప్పటికీ ఫలించదు. నువ్వు ఇతరులకు నేర్పగలవుగాని దాన్ని స్వయంగా మాత్రం ఉపయోగించరేవు అని శపించింది. ఆమె శాపానికి కచుడు బాధపడ్డాడు. కాని ఆమె శాపం ధర్మానికి సంబంధించింది కాదని, కేవలం స్వార్థపూరితమైన కోరిక నుంచి పుట్టిందని బదులిచ్చాడు. దేవయాని, నేను ధర్మాన్ని అనుసరించి నిన్ను తిరస్కరించాను. నువ్వు కామంతో నన్ను శపించావు కాబట్టి నీ కోరిక ఫలించదు. న్యాయంగా ప్రవర్తించని కారణంగా నిన్ను ఏ బ్రాహ్మణుడు వివాహం చేసుకోడు అని ప్రతిశాపమిచ్చాడు. చూశారా, ఇద్దరూ మంచివాళ్లే. కాని ఒకరు ప్రేమతో, మరొకరు కర్తవ్యంతో, ఒకరి విధిని మరొకరు శాశ్వతంగా మార్చేశారు. దేవయాని శాపం వల్ల కచుడు విద్యను ఉపయోగించుకోలేకపోయాడు. ఇక కచుడి శాపం వల్ల దేవయాని ఒక క్షత్రియుణ్ణి వివాహం చేసుకోవాల్సొచ్చింది. కచుడు దేవలోకానికి తిరిగి వెళ్లాడు. తన లక్ష్యాన్ని సాధించాడు. దేవతలకు సంజీవిని విద్యను అందించాడు. కాని ఈ గెలుపు కోసం అతను తన జీవితంలోని ఒక అమూల్యమైన భాగాన్ని కోల్పోయాడు. ఈ కథ మనందరి ముందు ఒక శాశ్వతమైన ప్రశ్నను ఉంచుతుంది. ధర్మం, కర్తవ్యం ముందు ప్రేమ ఎప్పుడూ ఓడిపోవాల్సిందేనా?